పోతూ పోతూ ఆయన ఒక సంకేతం ఇచ్చారు జన సైనికులకి. 40 లక్షల మంది జన సైనికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఒక జెండా లేదు, ఒక అజెండా లేదు, గాజు గ్లాస్ గుర్తు అసలే లేదు జనసేన పార్టీకి. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాల విషయంలో ఎవరికి వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తుని ఆ పార్టీకి తాకట్టు పెట్టేస్తున్నారనే సంకేతం ఆయన ఇవ్వడం 40 లక్షల మంది జన సైనికులు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పడం. ఒక రకంగా ఒక కరుడు కట్టిన జన సైనికుడు పోతిన్ మహేష్ నిన్నటి వరకు ఆయన రాజీనామా చేయక ముందు వరకు కూడా. కానీ ఒక్కసారిగా ఆయన సహనం కోల్పోయారు. ఎంతమంది చెప్పినా ఆయన వినలేదు. మొదట్లో నుంచి వాస్తవానికి ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు, జనసేనలోనే ఉంటాను అని చెప్పి ఆయన పవన్ ఒక రకంగా మారతారేమో, ఆయన్ని బుజ్జగిస్తారేమో, కనీసం పిలిచి మాట్లాడతారేమో అని అనుకున్నారు. కానీ అదేం జరగకపోవడంతో ఆయన ఓర్పుతో ఉండలేకపోయారు. ఓర్పు సహనం కోల్పోయారని చెప్పాలి ఒక రకంగా. లేదంటే ఆయన ఆవేదనను పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోలేదనే బాధతో ఆయన గుడ్ బై చెప్పారు.